ప్లాస్టిక్ నోట్ల తయారీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే 10-20 రూపాయల పాలిమర్ నోట్ల ముద్రణకు ఆమోదం తెలిపింది. ప్లాస్టిక్ నోట్లు తెస్తున్న విషయాన్ని పార్లమెంటుకు తెలియజేసింది కేంద్ర ఆర్థిక శాఖ. ప్రయోగాత్మకంగా ముందుగా 100 కోట్ల విలువైన నోట్లు ముద్రించనుంది. 10-20 రూపాయల విలువ కలిగిన ఒక్కో డినామినేషన్కు 100 కోట్ల పాలిమర్ నోట్లను ఫీల్డ్ ట్రయల్స్ కోసం ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఆర్బీఐ కేంద్ర బోర్డు సిఫార్సుతో ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా ఆ ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే ఈ 2 డినామినేషన్లలో పాలిమర్ నోట్లను రెగ్యులర్గా జారీ చేసే అవకాశం ఉంది. అయితే పాలిమర్ నోట్లు వస్తున్నాయి అంటే కాగితపు నోట్లు పూర్తిగా కనుమరుగవుతాయని కాదు. ఆర్బీఐ స్పష్టం చేసిన ప్రకారం పాలిమర్ నోట్లు పేపర్ సబ్స్ట్రేట్తో తయారయ్యే నోట్లతో పాటు చలామణిలో ఉంటాయి. ప్రస్తుతం పాలిమర్ నోట్ల సేకరణ ప్రక్రియ ప్రారంభ దశలోనే ఉంది అని కేంద్ర ఆర్థిక మంత్రి రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అందువల్ల నోట్లు ఎప్పటి నుంచి మార్కెట్లోకి వస్తాయి, ఎంత ఖర్చవుతుంది అనే విషయాలపైన ఇప్పుడే స్పష్టమైన గడువు చెప్పడం సాధ్యం కాదు అని ప్రభుత్వం తెలిపింది. పాలిమర్ నోట్లకు ప్రధాన ప్రత్యేకత వాటి మన్నిక. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఇవి ఎక్కువ కాలం ఉపయోగపడేలా రూపొందించవచ్చు. నీరు, తేమ వంటి పరిస్థితులను కూడా ఇవి మెరుగ్గా తట్టుకోగలవు. అంతేకాదు, నకిలీ నోట్లను అరికట్టేందుకు మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లను కూడా పాలిమర్ కరెన్సీలో పొందుపరిచే అవకాశం ఉంటుంది. అయితే ఉత్పత్తి వ్యయం, సరఫరా వ్యవస్థ, భారత వాతావరణ పరిస్థితుల్లో మన్నిక వంటి అంశాలను ఫీల్డ్ ట్రయల్స్లో పరిశీలించవలసి ఉంటుంది.